లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాము అమ్మా? మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయని మనమందరం కూడా నేర్చుకున్నాము. మరి దావీదు గారు ఎందుకు ఆ మాట పలికాడు అన్నది గత వారం మనమందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోయే అంశం ఏంటి అన్నప్పుడు, దేవుని మందిరమందు నివసించువారు ఎందుకు ధన్యులు అన్నది చాలా జాగ్రత్తగా మీ లైఫ్లో మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తాను. అమ్మ కొంచెం శబ్దాలు ఆపండి అమ్మ. ఏంటిదండి టైటిల్ ఏంటిది మనది? దేవుని మందిరమందు నివసించువారు ఎందుకు ధన్యులు. మళ్ళీ చెబుతున్నాను, దేవుని మందిరమందు నివసించువారు చెప్పండి అమ్మా ఎందుకు ధన్యులు అన్నది మరి మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామందికి మందిరం విలువ అర్థం కావాలి, మందిరము యొక్క వాల్యూ అన్నది చాలామందికి మరి అర్థం కావాలి. ఈరోజు మనము చూడగలిగితే ధన్యులు అనగానే ఎవరిని ధన్యులు అనుకుంటారంటే, లోకములో స్థలాలు, పొలాలు, భూములు, లోకములో సుఖభోగాలను అనుభవించే వారిని ధన్యులు అంటారు. లోకములో సుఖభోగాలు అనుభవించే వారిని ధన్యులు అంటారు. కానీ దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన మార్గములు వేరు, మన మార్గములు వేరు. ఒకవేళ దేవుని ఆలోచనలు మానవుని ఆలోచనలు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే, ఆకాశము అంటే భూమి ఆకాశానికి ఎంత పైగా ఉందో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు, అంత ఎత్తులో ఉన్నాయి అంటున్నాడు. అంటే మనిషి దేవుని ఆలోచనలను గ్రహించలేడు, టచ్ చేయలేడు. అలాంటివి నా ఆలోచనలు అని మరి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో మరి ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని ఆలోచనలు ఆకాశమంతా ఉన్నతముగా ఉంటే మానవుని ఆలోచనలు భూమి అంత తక్కువ స్థాయిలో మానవుని ఆలోచనలు ఉంటాయి. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా ఆకాశము భూమి రెండు ఎప్పుడు కూడా కలవవు. కలుస్తాయమ్మా? కలుస్తాయా? ఆకాశము భూమి ఎప్పుడైనా కలుస్తుందా? ఒక 2-3 కిలోమీటర్లు 3-4 కిలోమీటర్లు దూరం నుండి మనం చూస్తే ఆకాశము భూమి టచ్ అయినట్టు మనకు కనపడుతుంది. కానీ ఆకాశము భూమి ఎప్పుడు టచ్ కావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, లోకములో ఇదిగో సుఖపడేవాడిని, ఇదిగో భోగములు అనుభవించేవాడిని ధన్యుడు అంటుంటే, దేవుడు అంటున్నాడు నీ మందిరమందు నివసించువాడు ధన్యుడు, ధన్యుడు. నీ మందిరమందు నివసించువాడు ధన్యుడు, ధన్యుడు. చాలా జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఈ పాఠం, ఈ లెసన్ అన్నది మీ లైఫ్లో గుర్తుండాలి. కాబట్టి ఇంకా బైబిల్ గ్రంథంలో ధన్యులు అని చాలామందిని బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు. ఎవరెవరిని అన్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిరవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులటండి? ఎవరు ధన్యులట? ఈ పైన ఏవైతే 3 చెప్పాడో, చెడు వినకు, చెడు చూడకు, చెడు చెప్పకని మరి 3 చెప్పారు, అది బైబిల్లోదే. అందుకు ఇంకొక 3 దేవుడు కలిపి అంటున్నాడు. దుష్టుల మార్గమును నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాస్యకులు అంటే ఎవరమ్మా? అపహాస్యకులు అంటే ఎవరు? హేళన చేసేవారు, సెటైర్లు వేసేవాళ్ళు, డబుల్ మీనింగ్లతో మాట్లాడతారు కదమ్మా. డబుల్ మీనింగ్లు అనగానే ఏం గుర్తొచ్చిందమ్మా? డబుల్ మీనింగ్లు అంటే ఏం గుర్తొచ్చిందమ్మా? ఏదో గుర్తొచ్చింది మీకు వెంటనే. ఏంటిది అది? ఏంటిదంటే అది జబర్దస్త్. ఈ డబుల్ మీనింగ్లతో మాట్లాడతారు కదా. ఆ అపహాస్యకులు కూర్చుండు చోట
కూర్చుండక అంటున్నాడు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అని రాయబడింది. అలాగే మరి కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనములో ఆయనను నమ్ముకొనువాడు ధన్యుడు అని రాయబడింది. అదే కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని రాయబడింది. అదే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారము నొందువాడు ధన్యుడు అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు అక్కడ మనకు 9 ధన్యతలు మనకు కనపడతాయి. 9 ధన్యతలు మనకు కనపడతాయి. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. చాలా ఉన్నాయండి. ధన్యుడు 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 అని చాలా ఉన్నాయి. ధన్యుడు అంటే అర్థం ఏంటంటే, ధన్యుడు అంటే దీవించబడినవాడు, ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు ధన్యుడు అంటే. ఇప్పుడు ఎవరు ధన్యులు అంటే, ఇప్పుడు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటి అన్నప్పుడు కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 84వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని మనం చదువుకుంటున్నాము. ఎందుకు ధన్యులు అని మనం ఆలోచన చేస్తున్నాము. ఇంతకీ ఈ మందిరము అన్న ఆలోచన మొట్టమొదటిగా ఎవరికి వచ్చిందంటే చెప్పండి బైబిల్ గ్రంథంలో. ఏంటిదమ్మగా? మందిరము అన్న మాట మొట్టమొదటిగా ఎవరి నోట్లో నుంచి వచ్చింది బైబిల్ గ్రంథంలో? మందిరము అన్నమాట. అసలు ఏది మందిరం అని ఎవరు మందిరం అన్నారో మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా మందిరము అన్న ఆలోచన ఎవరికి వచ్చిందని మనం చూడగలిగితే ఆదికాండము, అందరూ కూడా ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము దయచేసి 17, 18, 19 వచనాలు చదువుకుందాం. 17, 18, 19 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని ఎవరు అంటున్నారు అంటే సాక్షాత్తు యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఇది దేవుని మందిరమే. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమంటున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. ఇప్పుడు బేతేలు అన్న పదం దగ్గర ఫుట్ నోట్లో ఏమనుందో చూడండమ్మా. ఏమనుందమ్మా? దేవుని మందిరము అంటే దేవుని మందిరము అన్న మొట్టమొదటిగా ఆలోచన ఎవరికి వచ్చిందంటే యాకోబు గారికి వచ్చింది. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే, మరి తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు యాకోబు గారు. తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడని ఏశావు పగబట్టి చంపాలని ఆలోచిస్తున్న ఆ టైంలో, అప్పుడు మరి తల్లిదండ్రులు ఆలోచన చేసి, నాన్న నీ అన్న నీ మీద పగతో ఉన్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి ఇక్కడి నుండి నువ్వు ఇదిగో హారానుకు పారిపో. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి పారిపోవాలి? హారాను, నీ మామగారి ఇదిగో మరి మీ అమ్మగారి యొక్క ఆ తండ్రి గారింటికి నువ్వు పారిపోవాలని చెబుతున్నప్పుడు అలా పారిపోతున్నాడు. 10వ వచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, బెయేర్షెబా నుండి బయలుదేరి అంటే అప్పుడు ఇస్సాకు ఫ్యామిలీ బెయేర్షెబాలో ఉంది. ఎక్కడుందమ్మా? బెయేర్షెబాలో ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి హారానుకు పారిపోతున్నాడు ఈ యాకోబు గారు. హారానికి పారిపోతున్నాడు. ఎందుకంటే అన్న చంపాలనుకుంటున్నాడు. అన్న ఎప్పుడు చంపాలనుకుంటున్నాడు కాబట్టి హారానుకు పారిపోతున్నాడు. అలా పారిపోతున్న ఈ క్రమంలో కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చీకటి పడటము, అక్కడ ఆయన ఏం చేశాడంటే ఒకటి రాతిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి 11వ వచనంలో
ఒక చోట చేరి ప్రొద్దు పురుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడు ఒక కల కనేను. అక్కడ పడుకున్నాడటండి. అక్కడ మరి చీకటి కావటం అక్కడికి వెళ్ళి పడుకున్నాడట. పడుకున్నప్పుడు ఒక కలగన్నాడు. ఏం కల అంటే అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటేను, దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకుకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే ఎక్కడైతే ఆయన పడుకున్నాడో ఆ పడుకున్న దగ్గర ఒక నిచ్చెన, భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచున్నాయి. ఇది ఏంటో లాస్ట్లో చెబుతాను, గుర్తుంటే గుర్తు చేయండి. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచున్నాయి దేవదూతలు. అప్పుడు ఆయన భయపడిపోయాడు. ఆయన అంటున్నాడు, అమ్మో ఇది మామూలు స్థలము కాదు, ఇది దేవుని మందిరమే. అది ఏమంటున్నాడు అంటే పరలోకపు గవిని అంటున్నాడు. అంటే మందిరము అన్న ఆలోచన మొట్టమొదటికి ఎవరికి వచ్చిందంటే ఇదిగో యాకోబు గారికి వచ్చింది. మందిరము అన్న ఆలోచన. ఏ స్థలములోనైతే ఆయన పడుకున్నాడో, ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడో, ఆ స్థలముకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే బేతేలు అంటే దేవుని మందిరము. ఇది మొట్టమొదటి ప్రస్తావన అయితే, ఇక రెండవసారి దేవుడు మోషే గారితో ఏం చెబుతున్నాడో మీరు చూడగలిగితే నిర్గమకాండము 26వ అధ్యాయము, నిర్గమకాండం 26వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. మొదటి వచనం, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చెయ్యవలెను. 10 తెరలతో మోషే ఒక మందిరాన్ని నువ్వు చెయ్యాలి. ఆ మందిరమే ప్రత్యక్షపు గుడారము. ఏంటమ్మా మందిరము? ఆ మందిరమే ప్రత్యక్షపు గుడారము. ఇది రెండవసారి దేవుడే మోషే గారితో చెబుతున్నాడు. 10 తెరలతో ఒక మందిరం కట్టాలి. ఆ తర్వాత అండి ఇక మూడవ ప్రస్తావన, మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఒక పర్మినెంట్ స్ట్రక్చర్తో ఒక బంగారు దేవాలయాన్ని దేవునికి నిర్మించాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చిందంటే దావీదు గారికి వచ్చింది. అప్పుడు దావీదు గారు నాతాను ప్రవక్తను పిలిచాడు. అయ్యా, నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, ఒక బంగారు దేవాలయాన్ని నేను దేవుని కొరకు నిర్మించాలి అనుకుంటున్నాను అన్నప్పుడండి, అప్పుడు దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో సమూయేలు 2వ గ్రంథము, దయచేసి త్వరగా సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము అప్పుడు మనము ఇప్పుడు మీరు మొదటి వచనము నుండి 7వ వచనం వరకు రాసుకోండి. అప్పుడు మనము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములలో నివసింపక డేరాలలోనూ గుడారాలలోనూ నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరము మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అంటినా. దావీదు గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేనేమో దేవదారు మ్రానుతో కట్టిన నగరమందు నేను నివాసం ఉంటున్నాను, నా దేవుని మందిరము డేరాల్లో ఉంటుంది, నా దేవుని మందిరం గుడారాల్లో ఉంటుంది. కాబట్టి నా దేవునికి ఒక గొప్ప మందిరం, బంగారు దేవాలయము
నేను కట్టాలి అనుకుంటున్నాను అన్న ఆలోచన ప్రప్రథమంగా ఎవరికి వచ్చింది అంటే దావీదు గారికి వచ్చింది. దావీదు గారికి వచ్చింది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఏమన్నాడంటే దేవుడు, ఇదిగో దావీదు ఇదిగో నీ చేతులు రక్తముతో తడిచున్నాయి, నీ చేతులు అంతటికి రక్తం అంటుకుంది, నువ్వు కాదు, నీ తర్వాత నీ కుమారుడు రాబోతున్నాడు, సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే సొలొమోను గారు ఒక బంగారు దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మించాడు. మనందరికీ తెలుసు, సొలొమోను గారు ఒక బంగారు దేవాలయాన్ని నిర్మించాడు. మనం ఆలోచన చేయగలిగితే ఒక చిన్న మరి నెక్లెస్ ఉంటుంది కదా, ఒకవేళ చెప్పకుండా భర్త నెక్లెస్ భార్యకి ఇచ్చాడు అనుకోండి, ఎలాగుంటుందమ్మా? భార్య పొంగిపోతుంది, ఆమె సంతోషానికి అవధులుండవు. మరి అలాంటిది బంగారు దేవాలయాన్ని మరి దావీదు గారు కడతానంటే దేవుడు ఎంత పొంగిపోయి ఉంటాడు మీరు ఆలోచించండి. ఎంత కావాలండి బంగారం మీరు ఆలోచించండి. కాబట్టి ఆ తర్వాత సొలొమోను గారు దేవాలయాన్ని కడతాడు. ఆ తర్వాతనండి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక దేవుడు ఏమంటున్నాడో, దేనిని మందిరం అంటున్నాడో 4వ ప్రస్తావన మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు దయచేసి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనమందరం కూడా చదవమ్మా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అంటే ఇప్పుడు సొలొమోను గారు కట్టింది మందిరము కాదు. ఇప్పుడు మందిరం అంటే ఏంటంటే జీవము గల దేవుని సంఘము ఎక్కడైతే కూడుకుంటుందో దాన్ని దేవుడు అంటున్నాడు మందిరము అంటున్నాడు. అది మందిరము అంటున్నాడు. ఇప్పుడు మనమంతా ఎవరము? ఎక్కడైతే క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎక్కడైతే కూడుకుంటారో అది దేవుని మందిరము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మందిరము అన్న ఆలోచన ప్రప్రథమంగా యాకోబు గారికి వచ్చింది. ఆ తర్వాత మోషే గారిని 10 తెరలతో మందిరం కట్టమన్నాడు. ఆ తర్వాత సొలొమోను గారు మందిరం కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు అంటున్నాడు జీవము గల దేవుని సంఘమే మందిరము అంటున్నాడు. కాబట్టి ఆ మందిరములో నివసించువారు ధన్యులు అంటున్నాడు. ఎందుకు ధన్యులు? మందిరములో నివసిస్తే ధన్యత ఏముంది మీరు ఆలోచించండి అని మనం ఆలోచన చేయగలిగితే ఇంకాస్త ముందుకు వెళదాం. అదే కీర్తనల గ్రంథం, దయచేసి కీర్తనల గ్రంథము 84వ కీర్తన, కీర్తనల గ్రంథము 84వ కీర్తన దయచేసి మొదటి వచనము మనమందరం కూడా, మొదటి 2 వచనాలు మనమందరం కూడా. నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఈ కీర్తన ఎవరు రాస్తున్నారండి? కీర్తన ఎవరు రాస్తున్నారు? కోరాహు కుమారులు రాస్తున్నారు. కోరాహు అంటే మనకు తెలుసు కదండి, ఒకనాడు మోషే మీదకి తిరుగుబాటు చేసి కోరాహు, అబిరాము, దాతానులు ఒక 250 మంది వాళ్ళందరూ కూడా మరి తిరుగుబాటు చేసి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కోరాహు చెడ్డవాడు, కోరాహు కుమారులు మంచివారు. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అంటే మందిరానికి ఎలా రావాలటమ్మా? మందిరానికి ఎలా రావాలట? ఆనందముతో సంతోషముతో రావాలి మందిరానికి. సంతోషముతో రావాలి మందిరానికి.
అదే కోరాహు కుమారులు మరొక చోట ఏమని రాశారో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 42వ కీర్తన, కీర్తనల గ్రంథము 42వ కీర్తన, దయచేసి 42వ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదువమ్మా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత 2వ వచనం కూడా అమ్మా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిన నేను ఎప్పుడు కనపడేదను. వాళ్ళకున్న ఆశ చూడండి, వాళ్ళకున్న దేవుని మందిరం పట్ల వాళ్ళకున్న ఆశ చూడండి. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, ఆ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను, నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని మందిరానికి, నేను ఎప్పుడు దర్శించదను, నేను ఎప్పుడు దేవుని మందిరంలో కనబడాలి. ఈరోజు కూడా మీరు ఆలోచించండి. కూర్చున్న మీరు అందరూ కూడా దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నారు? ఎన్ని గంటలకమ్మా మన ఆరాధన? అమ్మా 9 గంటలకు. 9 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం మనం అందరం కూడా? మీకు కొంతమంది మీరు ఆలోచన చేయగలిగితే ఆరాధన స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది, ఓకేనమ్మా, అంటే ఇన్ టైంకి వచ్చేవాళ్ళు కొంతమంది ఏమో మధ్యలో వస్తారు, ఇంకొంతమంది ఉంటారు కానుకల టైంలో వస్తారు, ఇంకొంతమంది ఉంటారు ఆశీర్వాదం టైంలో కూడా వచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి వాళ్ళ ఆశ చూడండి, మందిరం పట్ల వారికి ఉన్న మక్కువ చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎప్పుడు వెళ్ళాలి నేను మందిరానికి, నేను ఎప్పుడు కనబడాలి అని ఒక కోరాహు కుమారులు రాస్తున్న కీర్తన. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, దేవుని మందిరములో నివసించువారు ఎందుకు ధన్యులు అని మనం చదువుకుంటున్నాం. ఒకసారి దావీదు గారు కూడా దేవుని ఒక కోరిక అడిగాడు, ఒక వరం అడిగాడు. ఒకవేళ ఇక్కడ మనం అందరం కూడా దేవుడు మనకు ప్రత్యక్షమై అయ్యా నువ్వు ఏం వరం కావాలని ఒకవేళ మనల్ని అడిగాడు అనుకోండి, ఏమడుగుతాము మనం ఏమడుగుతాం మన అందరికీ తెలుసు. కానీ దావీదు గారు దేవుణ్ణి ఒక వరం అడిగాడు. ఏమని వరం అడిగాడో అదే కీర్తనల గ్రంథము, దయచేసి అందరూ కూడా కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని అందరము చదువుకుందాం. 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ మాట అన్నది ఎవరండి? అమ్మ ఎవరంటున్నారు ఈ మాట? నా జీవితకాలం అంతా దేవుని మందిరములో నేను నివసించడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంటే మందిరము విలువ అర్థమైన వ్యక్తులు మాట్లాడే మాట అలా ఉంటాయి. నేను జీవితాంతము దేవుని మందిరములో నివసించాలి అనుకుంటున్నాను. పోనీ ఆయనకేమైనా పని లేదా? అమ్మాయిన ఎవరైనా ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆయన మహారాజు. ఆయన ఒక మహారాజుకి ఎన్ని పనులు ఉంటాయి మీరు ఆలోచించండి. ఇటు కుటుంబాన్ని చూసుకోవాలా, ఇటు పిల్లలను చూసుకోవాలా, అటు రాజ్యాన్ని చూసుకోవాలా, ప్రజలను చూసుకోవాలా, శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవాలా. ఎన్ని పనులు ఉంటాయి ఒక రాజుకు, ఎన్ని పనులు ఉంటాయి? ఆయన అంటున్నాడు నా జీవితకాలం అంతయు దేవుని మందిరములో నేను నివసించాలి అనుకుంటున్నాను. అందుకేనండి ఆ దావీదు గారికి వచ్చింది మందిరం కట్టాలి అనే ఆలోచన. అయితే ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో మీరు ఆలోచన చేయగలిగితే దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. మైకు లేదు, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. దయచేసి ఆయన ఏం ఆలోచన తీసుకున్నాడో మీరు చూడగలిగితే 132వ కీర్తన, 132వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథం 132వ కీర్తన 2వ వచనం నుండి 5వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాటలిచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు
యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానివ్వను అని ఒక దావీదు గారు డిసిషన్, ఆయన కమిట్మెంట్ చూడండి, ఆయన కమిట్మెంట్ చూడండి, ఆయన డిసిషన్ చూడండి. దేవుని మందిరానికి ఒక స్థలము దొరికేంత వరకు నేను మంచం ఎక్కను. నేను ఎక్కడ పడుకుంటానంటే నేను నేల మీద పడుకుంటాను, నేను నేల మీద పడుకుంటాను అంటున్నాడు. అంటే మందిరాన్ని దావీదు గారు ఎంత ప్రేమించాడు మీరు ఆలోచించండి. ఆయనకు అర్థమైపోయింది మందిరం విలువ, ఆయనకు అర్థమైపోయింది మందిరం యొక్క విలువ ఏంటో, దాని యొక్క గొప్పతనం ఏంటో దావీదు గారికి అర్థమైపోయింది, దావీదు గారికి అర్థమైపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం ఆలోచిస్తున్నామో యెహోవా మందిరములో నివసించువారు ఎందుకు ధన్యులు, ఎందుకు ధన్యులు, ఎందుకు ధన్యత ఏమున్నదని మనం ఆలోచన చేయగలిగితే 4 విషయాలు త్వరగా చెప్పేసి ముగించేస్తాను. ఎందుకు ధన్యులో మొట్టమొదటిది మనం అందరం కూడా చూడగలిగితే అదే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో ఎందుకు ధన్యులో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 10వ వచనం మనం చదువుకుందామమ్మా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకుండుట, నేనుండుట ఇష్టము అంటున్నాడు, ఇష్టము అంటున్నాడు. ఒక ఆమెను ఏమమ్మా చర్చికి వస్తలేవేందమ్మా అని అడిగాడట, ఒక ఆయన అడిగాడట. అప్పుడు ఆమె అన్నదట, ఈ వచనం కోడ్ చేసిందంట. ఏమనంటే, బైబిల్లో రాయబడి ఉంది కదా, ఒక వారం వెళితే, ఒక రోజు వెళ్తే 1000 రోజులు వెళ్ళినట్టే ఉంది, ఇక మరి ఇంకా ఎందుకు రావాలని అన్నదంట. ఆమె అర్థమైందమ్మా? ఒక రోజు వెళితే 1000 రోజుల దాకా రావాల్సిన అవసరం లేదు సార్, మీకు అర్థం కాలేదు అన్నదట. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, శ్రేష్టము. ఇంతకీ ఏంటి దేవుని మందిరంలో ఉన్న ధన్యత, ఎందుకు ధన్యులు అంటున్నాడో ఇక ఒక్కొక్క వచనాన్ని అదే 84వ కీర్తనలో 4-5 వచనాలు మనం చదువుకుందాం. 4-5. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అంటే దేవుని మందిరములో ఉంటే ఉన్న ధన్యత ఏంటంటే, దేవుని మందిరములో మనం అందరము కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని స్తుతించడం అంటే ఏంటమ్మా? దేవుని స్తుతించడం అంటే స్తుతి 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 అనటం కాదు. దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం పాటలు పాడటం, మనం ప్రార్థన చేయటం, మనం కానుకలు ఇవ్వటం, మనం ఆరాధించటం, మనం వాక్యం వినటం, వాక్యం చెప్పటం, ఇవన్నిటిని ఏమంటున్నాడు అంటే దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి స్తుతించటం. అందుకే అంటున్నాడు, నీ మందిరములో దేవుణ్ణి స్తుతిస్తారు. అలా స్తుతించటం వల్ల 5వ వచనములో నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే ఎప్పుడైతే దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని మందిరములో మనం వాక్యం వింటున్నామో, మీరు ఏం పొందుకుంటారు అంటే వాక్యపు బలమును మీరు పొందుకుంటారు, వాక్యపు బలమును మీరు పొందుకుంటారు. అంటే దేవుణ్ణి స్తుతించటం వల్ల మనం ఏం పొందుకుంటున్నామంటే మొట్టమొదటిగా ఇదిగో వాక్యపు బలమును మనం పొందుకుంటున్నాం, వాక్యపు బలం మనం పొందుకుంటున్నాము. దేవుని మందిరములో ఉన్న మొట్టమొదటి ధన్యత ఏంటంటే దేవుణ్ణి స్తుతించటం వల్ల వాక్యపు ధన్యతను మనం పొందుకుంటున్నాం. ఇది మొదటిదైతే, ఇక రెండవది కూడా మీరు చూడగలిగితే అదే కీర్తనల యెషయా గ్రంథము, త్వరగా యెషయా గ్రంథము దయచేసి 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. చదవమ్మా. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమున కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి
యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకును మనము వెలుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఇక్కడ ఏంటయ్యా ధన్యత? రెండోది ఏంటంటే ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు, యాకోబు దేవుని మందిరమునకు. యాకోబు దేవుని మందిరమునకు అంటే మొట్టమొదటిగా మందిరము అన్న ఆలోచన యాకోబుకు వచ్చింది కాబట్టి యాకోబు దేవుని మందిరమునకు అంటే సంఘములోనికి వస్తే ఆయన చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అంటే ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఈ మందిరములో దేవుడు మనకు బోధిస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా బ్రతకూడదు, నువ్వు ఎలా ఉండాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆయన మార్గములను గురించి మనకు బోధిస్తాడు. ఎక్కడంటే ఆయన మందిరములో. కాబట్టి ఆయన మందిరములో ఎందుకయ్యా ధన్యత అంటే ఆయన మార్గములు నువ్వు తెలుసుకుంటావు. ఇది రెండవది. అయితే ఇక మూడవది, మూడవది సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జ్ఞానుల సహవాసం ఎక్కడుంటుందంటే దేవుని మందిరములో జ్ఞానుల సహవాసం ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ఎవరు అంటే దేవుని పిల్లలు, అంటే జ్ఞానులు, దేవుని జ్ఞానులు. మనం అందరము కూడా దేవుని పిల్లలు అంటే జ్ఞానులము. జ్ఞానుల సహవాసము చేయువాడు, ఇక్కడ అంటున్నాడు జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము కలిగిన వాడగును. జ్ఞానుల సహవాసం ఎక్కడుంటుందయ్యా అంటే ఇదిగో ఈ మందిరములో జ్ఞానుల సహవాసం ఇది జ్ఞానుల సహవాసం ఇది. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు, తండ్రి అయిన దేవుని ఏమన్నారు అంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఈ మందిరానికి రావటం అంటే జ్ఞానుల సహవాసానికి మీరు వచ్చారు. కాబట్టి జ్ఞానుల సహవాసం అన్నది ఎక్కడుందంటే దేవుని మందిరములో ఉంది. అందుకే దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు. ఇక చివరిగా 4వది మీరు ఆలోచన చేయగలిగితే, చివరిగా మరలా రాజుల మొదటి గ్రంథము, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము దయచేసి మొదటి 3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు ఈ రెండో మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో సొలొమోను, ఈ మందిరము నేను పరిశుద్ధపరిచాను. అలాగే ఆయన అంటున్నాడు, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఆ మందిరం మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని మనస్సు, దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడుంటుందటమ్మా? ఎక్కడుంటుందటమ్మా? చెప్పండమ్మా, ఎక్కడుంటుంది? మందిరం మీద. ఎవరైతే మందిరానికి వస్తున్నారో, ఎవరైతే మందిరం విలువ ఎవరికైతే అర్థమైందో, అదిగోనండి వాళ్ళ మీద
దేవుని దృష్టి ఉంటుంది, దేవుని మనస్సు ఉంటుంది, దేవుని మనస్సు ఉంటుంది. మందిరానికి రాకపోతే దేవుని దృష్టి ఉండదు, దేవుని మనసు ఉండదు. మందిరానికి వస్తే దేవుని దృష్టి ఉంటుంది, దేవుని యొక్క మనస్సు వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి 4 మనకు ఉన్న ధన్యతలు ఏంటంటే, ఒకటేంటంటే ఆయనను స్తుతించటం వల్ల, ఆయన వాక్యం వినటం వల్ల ఆ వాక్యపు బలం పొందుకుంటామో. రెండవది ఏంటంటే ఆయన మార్గములను గురించి మనకు బోధిస్తాడు. ఎలా నడుచుకోవాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో మనకు బోధిస్తాడు. మూడవది ఏంటిదన్నప్పుడు అండి, మూడవది ఆయన చెబుతున్నాడు, జ్ఞానుల సహవాసానికి మీరు వస్తున్నారు. అజ్ఞానుల సహవాసం కాదు ఇది జ్ఞానుల సహవాసానికి వస్తున్నారు. నాలుగవది ఆయన చెబుతున్నాడు, నాలుగవది ఏంటంటే నా మనస్సు ఉంటుంది, నా దృష్టి ఎవరైతే మందిరానికి వస్తున్నారో వాళ్ళ మీద ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనం చదువుకుంటున్నాము కీర్తనల గ్రంథం. ఇప్పుడు 84వ కీర్తన, మరలా 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుకొని అందరం కూడా ముగించుకుందామమ్మా. 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి దయచేసి అందరికీ కూడా మందిరము విలువ అర్థం కావాలి. ఒకవేళ మందిరానికి మీరు రావటం లేదంటే దేవుని మనసు మీ మీద లేదు, దేవుని కనుదృష్టి మీ మీద లేదు అని మీ అందరికి అర్థం కావాలి. ఎందుకంటేనండి ఆయన కనుదృష్టి, ఆయన మనసుంటే ఎలా ఉంటుందో, అది లేకపోతే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి మనందరికీ మందిరం విలువ అర్థం కావాలి. చాలామంది మీరు ఆలోచించండి, మరి ఈ మందిరానికి చాలామంది రావడానికి మరి మీరు ఆలోచన చేయగలిగితే ఎందుకు మానుతున్నారో మనకైతే తెలియదు. కానీ మనందరికీ కూడా మందిరం యొక్క విలువ అర్థమైంది, ఆ మందిరములో ఉండే ధన్యత మనకు అర్థమైంది. కాబట్టి ఒక కోరాహు కుమారుల వలె ఎలాగైతే వాళ్ళు ఇదిగోనండి తృష్ణ కలిగి ఉన్నారో, ఎలాగైతే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, మనమందరం కూడా అలా ఉండి, మనమందరం కూడా ఒక ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడిగా మనమందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో